ఎన్నికలు అంటే కేవలం గెలుపోటముల కథ కాదు. అది పరిపాలనను సరిదిద్దడానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒక అవకాశం. ఓటమి మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. కాని నామమాత్రపు గెలుపు అంటే అత్యవసర మెజారిటీతో గెలవడం ఒక ప్రమాద ఘంటిక లాంటిది. ఆ హెచ్చరికను మనం పట్టించుకోకపోతే పునాదులే కదిలిపోతాయి. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తంబళ్లపల్లె అనే ఒక గ్రామీణ నియోజకవర్గం నుండి వచ్చిన డేటాను లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక నియోజకవర్గం కథ కాదు. డేటాను, గౌరవాన్ని ఉపయోగించి పరిపాలనను ఎలా పునర్నిర్మించవచ్చో చెప్పే ఒక బ్లూ ప్రింట్. సరే, మరి మన విశ్లేషణ ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనం తంబళ్లపల్లె నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల జీవితాలను అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల సంఖ్యలు చెబుతున్న అసలు కథేంటో చూద్దాం. ఓట్ల మార్పు వెనుక ఉన్న కారణాలేంటో విశ్లేషిద్దాం. తర్వాత ఓటర్ల నమ్మకం ఎలా సన్నగిల్లిందో పరిశీలిద్దాం. చివరగా ఈ డేటా ఆధారంగా పరిపాలనను తిరిగి గాడిలో పెట్టడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను చూద్దాం. ఏ రాజకీయానికైనా పునాది ఆ ప్రాంతంపు మట్టి, ఆ మట్టిని నమ్ముకున్న మనుషులు, వాళ్ల కష్టాలు, వాళ్ల ఆశలు. ఇవి అర్థం చేసుకోకుండా చేసే ఏ విశ్లేషణైనా గాలిలో మేడలు కట్టడమే. అందుకే మన ప్రయాణం తంబళ్లపల్లి నుండే మొదలవుతుంది. మనం మాట్లాడుతున్నది అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె గురించి. ఇది కేవలం మ్యాప్లో ఒక ప్రాంతం కాదు. ఇక్కడి ప్రజల కథ, వాళ్ల భవిష్యత్తు అన్నీ ఈ నేలతో, ఇక్కడి నీటితో ముడిపడి ఉన్నాయి. వాళ్ల జీవితాలు ఋతుపవనాలతో, మార్కెట్లో టమాటా ధరతో ముడిపడి ఉంటాయి. అందుకే ఇక్కడ రాజకీయాలంటే వాళ్ల బ్రతుకు తెరువుకు సంబంధించిన విషయం. 100%. ఈ అంకె చిన్నది కాదు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. దీని అర్థమేంటంటే, ప్రభుత్వం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, అది నీటిపారుదల ప్రాజెక్టైనా, సబ్సిడీ అయినా, రోడ్డు నిర్మాణమైనా, వాళ్ల జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇక్కడ రాజకీయాలు చాలా వ్యక్తిగతమైనవి, అంతే తీవ్రమైనవి కూడా. ఇప్పుడు చూస్తున్న ఈ పాయింట్లు కేవలం గణాంకాలు కాదు. అవి అక్కడి ప్రజల జీవన వాస్తవాలు. తరతరాలుగా నీటికోసం పోరాటం, కరువు వల్ల పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్న యువత, పక్కనే హార్స్లీ హిల్స్ లాంటి పర్యాటక కేంద్రమున్నా స్థానిక యువతకు ఉద్యోగాలు లేని దుస్థితి. ఇవన్నీ సమస్యల్మాత్రమే కాదు, పరిపాలన ఇంకా ఏం చెయ్యాలో చెప్పే సూచికలు. ఇక్కడే మనమొక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వానికి అసలైన కొలమానమేంటంటే, అది తన పౌరులకు ఎంత గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది అనేది. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన విలువ. రాజకీయ నాయకుల ప్రసంగాలు, వాగ్దానాలు ఈ క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించి పరిష్కారాలు చూపాలి. అంతేగాని వాటిని దాటవేయగూడదు. బాధ్యతాయుతమైన రాజకీయాలకు ఇదే పునాది. సరే, ఇప్పటిదాకా మనం ప్రజల జీవితాలు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అవే జీవితాలు ఎన్నికల రూపంలో ఇచ్చిన తీర్పును, అంటే అంకెలను చూద్దాం. ఎన్నికల ఫలితాలు అంటే ప్రజలు పంపే ఒక నివేదిక. ఆ నివేదికలోని ప్రతి అంకెలో ఒక సందేశం దాగి ఉంటుంది. దాన్ని చదవడమే అసలైన విశ్లేషణ. ఈ సంఖ్యలను ఒక్కసారి చూడండి. 2019లో దాదాపు 60% ఓట్లతో తిరుగులేని విజయం. 5 ఏళ్లు గడిచేసరికి 2024లో ఆ ఓట్ల శాతం 50కి పడిపోయింది. అంటే దాదాపు 9% ఓట్ల తగ్గుదల. ఇది కేవలం ఓట్ల శాతం తగ్గడం కాదు, ప్రజాభిప్రాయంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు ఇది సంకేతం. బలమైన పునాది కదులుతోందని చెప్పే మొదటి హెచ్చరిక ఇది. ఈ బార్ చార్ట్ ఆ కథను మనకు మరింత స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఇది కేవలం వైఎస్సార్సీపీ ఓట్లు తగ్గడం మాత్రమే కాదు. అదే సమయంలో ప్రతిపక్షమైన టీడీపీ తన ఓట్ల శాతాన్ని 33% నుండి దాదాపు 45%కి పెంచుకుంది. అంటే వైఎస్సార్సీపీ నుండి దూరమైన ఓటర్లు స్పష్టంగా ప్రతిపక్షం వైపు మొగ్గు చూపారు. ఇది ఒకరి వైఫల్యం, మరొకరి పునరుజ్జీవనం అన్నమాట. 10,103 ఓట్లు. ఇదే 2024లోని గెలుపు మార్జిన్. ఎన్నికల లెక్కల ప్రకారం ఇది గెలుపే కావచ్చు, కానీ రాజకీయ వ్యూహం ప్రకారం చూస్తే ఇది ఒక ప్రమాద ఘంటిక. 2019లో 45,000కు పైగా ఉన్న మెజారిటీ ఇప్పుడు కేవలం 10,000కి పడిపోయిందంటే ప్రజల నమ్మకంలో ఎంత పెద్ద కోతబడిందో మనం అర్థం చేసుకోవాలి. మన మొత్తం విశ్లేషణకు గుండె లాంటి ప్రశ్న ఇదే. అసలు ఈ మద్దతు ఎక్కడ తగ్గింది? ఎందుకు తగ్గింది? ఏ సామాజిక వర్గాలు ప్రభుత్వానికి దూరమయ్యాయి? ఏ ప్రాంతాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం సాధ్యమవుతుంది.
ఇప్పుడు మనం సమస్య మూలాల్లోకి వెళుతున్నాం. ఇక్కడ మన లక్ష్యం ఏ ఒక్కరినో నిందించడం కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించడం. మార్పుకు కారణమైన వ్యవస్థాగత అంశాలపై దృష్టి పెట్టినప్పుడే శాశ్వతమైన పరిష్కారాలు దొరుకుతాయి. ఈ ఫలితానికి ఒకే కారణం లేదు, చాలా అంశాలున్నాయి. ఒకవైపు సహజంగా పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, దానికి తోడు పుంజుకున్న ప్రతిపక్షం. మరోవైపు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన క్షేత్రస్థాయి క్యాడర్తో సంబంధాలు బలహీనపడటం పెద్ద దెబ్బ. వీటికి తోడు స్థానికంగా ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, ముఖ్యంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ప్రత్యర్థి పార్టీల వైపు ఆకర్షితులు కావడం, ఇవన్నీ ఈ మార్పుకు కారణమయ్యాయి. తంబళ్లపల్లె సామాజిక స్వరూపాన్ని చూస్తే ఇక్కడ మెజారిటీ ఓటర్లు బడుగు బలహీన వర్గాలవారే. ఈ పెద్ద సామాజిక సమూహాలలో ఒక చిన్న శాతం ఓట్లు దూరమైనా సరే అది ఎన్నికల ఫలితంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఏ వర్గం ప్రభుత్వానికి దూరమైందో, ఎవరి ఆకాంక్షను నెరవేరలేదో సూక్ష్మస్థాయిలో విశ్లేషించడం ఇప్పుడు చాలా ముఖ్యం. రాజకీయాల్లో అన్నింటికన్నా విలువైందేంటో తెలుసా? నమ్మకం. ఈ నమ్మకాన్ని మనం ఒక బ్యాంకు ఖాతాలా ఊహించుకోవచ్చు. నెరవేర్చిన ప్రతి హామీ ఆ ఖాతాలో వేసిన డిపాజిట్, నెరవేర్చని ప్రతి హామీ ఆ ఖాతాలో నుండి తీసిన డబ్బు. ఇక ఓటర్ జ్ఞాపకశక్తి ఆ ఖాతాకు పాస్బుక్ లాంటిది, ప్రతిదీ అందులో నమోదై ఉంటుంది. దీనికి తంబళ్లపల్లెలో ఒక బలమైన ఉదాహరణ హంద్రీ నీవా కాలువ ప్రాజెక్ట్. కరువుతో అల్లాడుతున్న ఆ ప్రాంతానికి అది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, వాళ్ల జీవనాడి, తరతరాల కలను నెరవేర్చే ఒక పెద్ద భరోసా. అలాంటి కీలకమైన హామీ నెరవేరడంలో ఆలస్యం జరిగినప్పుడు అది నేరుగా నమ్మకమనే బ్యాంకు ఖాతా నుండి పెద్ద మొత్తంలో డబ్బు తీసినట్లే. ఈ సూత్రం ఎప్పటికీ నిజం. ఓటర్లు ఏదీ మర్చిపోరు. వాళ్ల పొలానికి నీళ్లొచ్చాయా, వాళ్ల ఊరికి రోడ్డు పడిందా, వాళ్ల పిల్లలకు ఉద్యోగాలు దొరికాయా అనే దానిపైనే వారి నమ్మకం ఆధారపడి ఉంటుంది. హామీలివ్వడం సులభమే, వాటిని నిలబెట్టుకోవడంలోనే అసలైన నాయకత్వముంటుంది. ఈ ఆధునిక యుగంలో ప్రజలతో కనెక్ట్ అవ్వడానికే టెక్నాలజీని ఉపయోగించడం తప్పనిసరి. కాని ఆ ప్రక్రియలో వారి గోప్యతను గౌరవించడం అత్యంత ముఖ్యం. వాళ్ల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని ఉపయోగించడమంటే వారి నమ్మకాన్ని దెబ్బతీయడమే. భారతదేశ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అంటే డీపీడీపీ చట్టం కూడా ఇదే చెప్తోంది. ప్రజల సమ్మతితో వారి డేటాను ఉపయోగించడం ద్వారానే నమ్మకాన్ని పెంచగలం. అదే ఆధునిక పాలనకు పునాది. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో నిర్ధారించాం, దాని మూలాలను విశ్లేషించాం. ఇప్పుడు చికిత్స గురించి మాట్లాడదాం. ఈ డేటా ఆధారంగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి, పరిపాలనను ఎలా గాడిలో పెట్టాలి అనేదానికి ఒక స్పష్టమైన ఆచరణాత్మక బ్లూప్రింట్ను ఇప్పుడు చూద్దాం. మన వ్యూహం 3 బలమైన స్తంభాలపై ఆధారపడి ఉంది. 1. హంద్రీనీవా లాంటి కీలక ప్రాజెక్టులను వేగవంతం చేసి రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం. 2. డిజిటల్ మాధ్యమాల ద్వారా యువతతో నేరుగా కనెక్ట్ అవ్వడం. 3. ప్రతి ఫిర్యాదును స్వీకరించి నిర్ణీత సమయంలో పరిష్కరించే ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం. ప్రతి చర్యకు ఒక స్పష్టమైన లక్ష్యం, దాన్ని కొలవడానికి ఒక పద్ధతి ఉండాలి. ఈ వ్యూహాన్ని ఆచరణలో పెట్టడానికి 4 స్పష్టమైన అడుగులున్నాయి. మొదటిది, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, సంక్షేమ పథకాల డెలివరీని ప్రజలకు ప్రభావవంతంగా చేరవేయాలి. రెండోది, ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ఆధునిక టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను నిర్మించాలి. మూడోది, పార్టీకి వెన్నెముక లాంటి కేడర్తో తిరిగి సంబంధాలు నెలకొల్పుకుని వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. నాలుగోది, ప్రతి గ్రామంలో చిన్న చిన్న మేళాలు నిర్వహించి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. మా తుది సిఫార్సు చాలా స్పష్టమైనది. సమస్య వ్యక్తితో కాదు, వారి చుట్టూ ఉన్న వ్యవస్థలో, వ్యూహంలో ఉంది. కాబట్టి ముఖాన్ని మార్చడం పరిష్కారం కాదు. పనిచేసే విధానాన్ని, ప్రజలను చేరుకునే పద్ధతిని, పరిపాలనను డెలివరీ చేసే వ్యవస్థను సమూలంగా మార్చాలి. వ్యవస్థను బాగుచేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయి. ముగింపుగా, ఈ విశ్లేషణ కేవలం తంబళ్లపల్లెకు పరిమితం కాదు. ఇది ఒక విస్తృతమైన ఫిలాసఫీ. ఎన్నికల డేటాను కేవలం గెలవడానికో ఓడిపోవడానికో వాడే అస్త్రంగా కాకుండా పరిపాలనను మెరుగుపరచడానికి, ప్రజల జీవితాలను బాగుచేయడానికి ఒక శక్తివంతమైన సాధనంగా చూడాలి. అదే నిజమైన పర్పస్ బియాండ్ పాలిటిక్స్, అంటే రాజకీయాలకు అతీతమైన లక్ష్యం. తంబళ్లపల్లె అనుభవం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక చిన్న నియోజకవర్గం నుండి వచ్చిన డేటాను లోతుగా విశ్లేషించి దాని ఆధారంగా పాలనను మెరుగుపరిచే ఈ నమూనా
దేశవ్యాప్తంగా ఒక కొత్త రకమైన ప్రజల కేంద్రీకృత పాలనకు దారిచూపగలదా? డేటా మరియు గౌరవం ఆధారంగా పరిపాలనను పునర్నిర్మించడం సాధ్యమేనా? ఈ ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపాలనుకుంటే, blueprintstrategies.ai ని mg@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.